విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి వారికి ఉండబోతుంది. అని ఇది దేని గురించి అంటే 2025 లోపల నేను ఏవైతే రాశి ఫలాలు చెప్పబోతున్నాను అంటే దాని గురించి 2025 ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉంటుందని నేను ఏదైతే చెప్తానో ఆ రాశి ఫలాలు చెప్పే కన్నా ముందు దాని ఇంట్రొడక్షన్ అనుకోండి. ఇది ప్రతి ఒక్కరు చూడండి, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, ప్రతి ఒక్క సంవత్సరం అందరికీ బాగుంటుందని ఉండదు, ప్రతి ఒక్క సంవత్సరం అందరికీ చెడ్డగా ఉంటుంది కదా ఉండదు. ప్రతి ఒక్క సంవత్సరం ఏదైతే ఉంటుందో రాబోయే సంవత్సరం కావచ్చు, దానికన్నా ముందు కావచ్చు, ఇది జాతకంలో ఉన్న గ్రహస్థితి చాలా ముఖ్యమైనదండి. మన జాతకంలో గ్రహస్థితి అలాగే దశ అంతర్దశ ఎలా ఉందో తెలుసుకోండి. నేను ప్రతిసారి ఈ మాటను చెప్తుంటా ప్రతి ఒక్క వ్యక్తులకి. మీరు రాశి ఫలాలు చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతకం లోపల ఆ ప్లానెట్ దశ ఏ రకంగా ఉంది, ఏ దశ నడుస్తుంది, గ్రహస్థితి ఎలా ఉందో చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్లో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రెజెంట్ మీకు నడుస్తుంది కనుక గురు మహాదశ అనుకోండి. మీకు ప్రెజెంట్ నడుస్తుంది గురువు మహాదశ జాతకం లోపల అని గోచరంలో గురువు చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉన్నాడు. ఈ గురు మహాదశ వీళ్ళకి ఎలా ఉంటది అంటే గురు మహాదశ నడిచే వాళ్ళకి గోచరం లోపల ఎలా ఉంటది, గురు మహాదశ ఏదైతే ఉందో గోచరంలో గురు అనుసారంగా చెప్పాలి ఫలితాలు. ఆ లగ్న అనుసారంగా ఆ భావ అనుసారంగా దాని ఫలాఫలాలు మారుతుంటాయి. లగ్న అనుసారంగా భావ అనుసారంగా మారుతుంటాయి ఫలాఫలాలు. ఎగ్జాంపుల్ చెప్తా. ప్రెజెంట్ వృషభ లగ్నం అనుకోండి. వృషభ లగ్నం వారికి గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశ నడిచినప్పుడు వృషభ లగ్నం వారికి దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంటది. ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంది. ఏ విధంగా? గురువు ఏకాదశాధిపతి అవుతాడు, అష్టమాధిపతి కూడా అవుతాడు. అష్టమ స్థానం, ఈ స్థానం నుంచి ఆకస్మికమైన విషయాలు జీవితంలో గడుస్తుంటాయి. అని ఏకాదశ స్థానం ప్రాప్తి స్థానం. ప్రాప్తి అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఏవైతే కోరుకున్నారో అవి సడన్లీ వస్తుంటాయి, ఆకస్మికంగా అవుతుంటాయి. అని ప్రెజెంట్ నడుస్తుంది కూడా మీకు గురు మహాదశని.
అని గోచరంలో చూసుకున్నైతే గురువు కూడా మీ రాశిలోనే ఉన్నాడు, అంటే మీ లగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి దీని ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, ఆకస్మికంగా ప్రాపర్టీ కావచ్చు, ఎల్ఐసి నుంచి కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మీకు ఏదైనా అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు అనుకోలేని స్థితిలో రాబోయే రోజుల్లో అదొక రకమైన మీకోసం అనుకూలంగానే ఉండి తీరుద్ది. అదొక రకంగా మీకోసం అనుకూలంగానే ఉండి తీరుద్ది. ఇదే ప్రకారంగా మన లగ్న అనుసారంగా దశ ఏది నడుస్తుంది, అది గోచరం లోపల మన జాతకంలో ఎలాంటి స్థితిలో చూసుకోవాలి. దాని అనుసారంగా ఫలాఫలాలు మారుతుంటాయి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఈ సెకండ్ కండిషన్ లోపల ఏంటంటే మన జాతకం లోపల ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తెలుసుకోండి, నెక్స్ట్ ఇయర్ సాటర్న్ రాశి పరివర్తన చేసుకోవాలంటే కుంభరాశిని వదిలేసి మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు. 29th మార్చి లోపల జరగబోతుంది. మీన రాశి లోపల మీ జాతకం లోపల ముందు నుంచి ఎవరైనా ఉన్నట్లయితే ఏంటి, మీన రాశి లోపల ఎవరి జాతకంలోనే కావచ్చు, మీన రాశి లోపల ముందు నుంచి ఎవరైనా ఉన్నట్లయితే దాని అనుసారంగా దాని ప్రభావం మారుతుంటది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, సపోజ్ మీ జాతకం లోపల మీన రాశి లోపల ముందు నుంచి మీరు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరి జాతకంలో మీన రాశి లోపల కనుక శుక్రుడు ఉన్నట్లయితే సాటర్న్ వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఇయర్. సాటర్న్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే శుక్రుడు ధనకారకుడు, శని కర్మకారకుడు. అంటే కొత్త కొత్త అవకాశాలు కనబడుతుంటే డబ్బు సంపాదించడానికి, కొత్త కొత్త ప్రయత్నాలు వెతుకుతుంటారు డబ్బు సంపాదించడానికి, సోర్సెస్ వెతుకుతుంటారు డబ్బు సంపాదించడానికి. ఒక్క సోర్సెస్ కాకుండా మల్టీ సోర్సెస్ నుంచి ఇంకా ఏదైనా సంపాదించాలి ప్రయత్నం నడుస్తుంటది మీన రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే. ఇలాగే ప్రతి ఒక్క ప్లానెట్ అనుసారంగా దాని ప్రభావం మారుతుంటది. ఎందుకంటే మన జాతకంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం ఇలా వచ్చుద్ది. అంటే నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను రాబోయే రోజులు ఏవైతే చెప్తాను రాశి ఫలాలు అవి స్పెసిఫిక్ ఇలా ఉద్దేశం చెప్పను, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక్క రాశికి సంబంధించిన 5 పార్ట్లు చేయాలనుకుంటున్నాను. మేషరాశి 2025 ఎలా ఉండబోతుంది ఎగ్జాంపుల్తో సహా 5 ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టి దాని ఫలాదేశాలు చెప్పబోతున్నాను. అంటే మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంటది ఇది ఎలా జరుగుద్దని. కాబట్టి ప్రతి ఒక్క రాశికి సంబంధించి 5 పార్ట్లను రాబోయే రోజుల్లో 2025 ఇలా ఉండబోతున్నాం మనం తెలుసుకోబోతున్నాము. అని ఇంకో విషయం ఏంటంటే, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఆధారంగా కూడా దీని ప్రభావం మన జీవితం పైన ఉంటుంది. మీరు కేవలం వైదిక్ ఆస్ట్రాలజీని చూశారు, వైదిక్ న్యూమరాలజీ కూడా ఉంది, దీని ప్రభావం కూడా మన జీవితం పట్ల ఉంటుంది. దాని ప్రభావం కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాము. అవి కూడా అందులో న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో కూడా ఆస్ట్రో న్యూమరాలజీ ఆధారంగా ఉండబోతుంది. అది కనుక చూసుకున్నట్లయితే ఒక్క నంబర్ ఆధారంగా 3 ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాం. ఒక్క నంబర్ అనుసారంగా 3 ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుతాం. 2024 ఆఖరి నెల లోపల, డిసెంబర్ నెల లోపల కేవలం మనం మొత్తం నెల రాశి ఫలాల గురించి చర్చించుకోబోతున్నాము. ఇది మనం ఎలా తెలుసుకోవాలి దాని గురించి మీకు ఎక్స్ప్రెషన్ చాలా ఈజీగా అర్థమయ్యాలని చెప్పడానికి నేను ప్రయత్నించబోతున్నాను. అండ్ 2025 లోపల చాలా మారాల్సిన చాలా ప్రయత్నాలు ఉన్నాయి అని చాలా మార్పులు కూడా జరగబోతున్నాయి, అవి కూడా మనం తెలుసుకోబోతున్నాము. అని రేపటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది దానికి సంబంధించిన ఒక వీడియో నేను చేయబోతున్నాను. అంటే డిసెంబర్ నెల చాలా మంది అడుగుతున్నారు డిసెంబర్ రాశి ఫలాలు ఇంకా రాలేవని, అవి రేపటి నుంచి వస్తాయి, అవి కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రాశి ఫలాలు కూడా మీరు చూసేటప్పుడు ముందుగా మన జాతకంలో ఆ స్థితి ఎలా ఉంది, గోచరంలో స్థితి అనుసారంగా మారుతుంటదండి. అందరికి ఒకేలా ఎప్పుడు ప్రభావం ఉండదు. చాలా మందికి ఒక సంశయం ఏంటంటే, ఎన్నో మంది వృషభ రాశి వారు ఉంటారు, వాళ్ళందరికీ ఇలా జరుగుద్దని అంటుంటారు. అది నిజమే, అందరికి అలా జరగదు, అస్సలు జరగదు. ఎందుకంటే మనము తీసుకొచ్చిన ఒక తలె ఉంటుంది, మనం తీసుకొచ్చిన ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కూడా కాస్త విలువ ఉంటుందండి. కేవలం వడ్డించే వాళ్ళది కాదు, మనం తీసుకొచ్చిన ప్లేట్ది కూడా విలువ ఉంటుంది. దాని అనుసారంగా పరిణామాలు మారుతుంటాయి. రేపటి నుంచి మనం చాలా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దాని తర్వాత 2025 గురించి మనం తెలుసుకోబోతున్నాము. అండ్ చాలా మంది అంటుంటారు రాశి ఫలాలు చూస్తే ఏం అవ్వదు అంటారు. నిజంగా నేను కూడా చెప్తున్నా, రాశి ఫలాలు చూస్తే ఏం అవ్వదండి, ఏం అవ్వదు. తెలుసుకుంటారు కేవలం, కానీ చేయాల్సింది మాత్రం మీరే. మీరు ఒక విషయం తెలుసుకోండి, మీరు రాశి ఫలాలు చూసినా మీరు కర్మ చేయాలి, రాశి ఫలాలు మీరు చూడకుండా మీరు కర్మ చేయాల్సిందే. ఈ రోజు రాశి ఫలాలు చూస్తే ఎలాంటి పని చేయకూడదు అలాంటి ఎప్పుడు ఊహ పెట్టుకోకండి. మీరు రాశి ఫలాలు చూసినా మీరు పని చేయాలి, రాశి ఫలాలు మీరు చూడకుండా పని చేయాల్సిందే. ఇది ఫైనల్. ఇది జ్యోతిషం ఎప్పుడు ఎవరిని కర్మహీన ఎప్పుడు ఉంచదు. కర్మహీన అంటే పనులు చేయకుండా కూర్చొని ఎప్పుడు చెప్పదు. జ్యోతిషం ఎప్పుడేం చెప్తుంది అంటే, నువ్వు ఏం పని చేస్తే బాగుంటుంది అది చెప్పుద్ది, ఏం పని చేస్తే బాగుంటుంది చెప్పుద్ది తప్ప నువ్వు పని చేయకని ఎప్పుడు ఎక్కడ లేదు. ఇది తెలుసుకోండి.
ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, వాడు ఆ వ్యక్తి పని చేయాల్సిందే. పని చేస్తేనే అన్నీ అవుతాయి, లేకపోతే ఏది అవ్వదు. శ్రీమాత్రే నమః.